నమస్తే మామ. ఈరోజైతే ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్, వాళ్ళ ప్రాబబుల్ 11, బెస్ట్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ప్రతి ఒక్క టీం మొత్తం చూద్దాం. ప్రతి ఏటా కప్ కోసం అయితే డీసీ గట్టిగా ట్రై చేస్తది. ఈసారి వీళ్ళ ఆక్షన్‌లో బానే బానే ప్లేయర్స్ మంచిగా కొన్నారు. ముఖ్యంగా వీళ్ళకి లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్ అండ్ గన్ బౌలర్ మిచెల్ స్టార్క్ రావడం వల్ల ఇలా టీమ్‌కి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. మరి ఈసారి ఢిల్లీ గెలుస్తుందా? ఒకసారి వీళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే అనలైజ్ చూద్దాం. ముందుగా వీళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే ఒకసారి చూద్దాం. వీళ్ళ బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ చూస్తే ముందుగా అయితే కేఎల్ రాహుల్ ఉన్నాడు. వీళ్ళ ప్రీమియం వికెట్ కీపర్, మెయిన్ వికెట్ కీపర్ అయితే కేఎల్ రాహులే. కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో ఎంతటి విధ్వంసం చేస్తాడో మనందరికి తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా ఢిల్లీకి వచ్చిన ఫస్ట్ సీజన్‌లోనే తన ప్రతాపం అయితే చూపించిండు. లాస్ట్ ఇయర్ అయితే ఒక 500+ సీజన్ అయితే వచ్చింది కేఎల్ రాహుల్‌కి. ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కేఎల్ రాహుల్ ప్రతి ఒక్క ఫార్మాట్‌లో సెంచరీలు కొట్టిండు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఓడీఐస్ గానీ, టెస్ట్‌లు గానీ ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి కూడా ఒక లీడర్‌షిప్ గ్రూప్‌లో అయితే ఉంటాడు. అక్షర్ పటేల్‌కి చాలా సజెషన్స్ అయితే ఇస్తా ఉంటాడు ఒక వికెట్ కీపర్‌గా. అండ్ ఓపెనర్‌గా కూడా చాలా మంచి రికార్డ్ ఉంది ఐపీఎల్‌లో కేఎల్‌కి. సో, ఈసారి కూడా కేఎల్ నుంచి ఒక బిగ్ సీజన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే పృథ్వీ షానైతే వీళ్ళు అన్‌సోల్డ్ అయిపోయిండు ఫస్ట్. అండ్ నెక్స్ట్ రౌండ్‌లో లాస్ట్ రౌండ్‌లో కొన్నారు పృథ్వీ షాని. బేస్ ప్రైస్ 50 లాక్స్‌కి అయితే కొన్నారు. పృథ్వీ షాకైతే ఛాన్సెస్ రాకపోవచ్చు. కాకపోతే ఒక బ్యాకప్ ప్లేయర్‌గా ఉంటాడు. డీసీ అయితే ఇతన్ని ఎప్పుడు కూడా బ్యాక్ చేస్తూనే ఉంది. పర్ఫార్మ్ చేసినా, చేయకపోయినా. కానీ 1, 2 ఛాన్స్‌లు వచ్చినా కూడా పృథ్వీ షా అయితే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ అయితే ట్రిస్టన్ స్టబ్స్ అయితే వరల్డ్ కప్ స్క్వాడ్‌కి ఫస్ట్ సెలెక్ట్ కాలేడు. తర్వాత సెలెక్ట్ అయ్యిండు. కాకపోతే ఈ మధ్యలో అంత మంచి ఫామ్ లేదు. కాకపోతే డీసీకి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. 170 స్ట్రైక్ రేట్ ఉంది ఐపీఎల్‌లో ట్రిస్టియన్‌కైతే. మెయిన్‌గా 14-20 ఓవర్స్‌లో అయితే మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. అండ్ మిడిల్ ఓవర్స్‌లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటది. సో, ట్రిస్టన్ స్టెప్స్ అయితే ఒక మంచి ప్లేయర్ అవుతాడు డీసీకి. నెక్స్ట్ అయితే డేవిడ్ మిల్లర్‌ని బేస్ ప్రైస్‌కి ఉన్నారు 2 క్రోర్స్‌కి. మెయిన్‌గా అయితే డేవిడ్ మిల్లర్ వీళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. డేవిడ్ మిల్లర్ అయితే ఐపీఎల్‌లో చాలా విధ్వంసం చేసిండు. కానీ లాస్ట్ 2 సీజన్స్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేవు. లాస్ట్ ఇయర్ ఎల్ఎస్‌డీలో కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేవు. సో, ఈ సీజన్‌లో అయితే డేవిడ్ మిల్లర్ ఖచ్చితంగా మంచిగా పర్ఫార్మ్ చేయాలని చూస్తాడు. నెక్స్ట్ అయితే పథమ్ నిశంక శ్రీలంకన్ ఓపెనర్. మాక్సిమం బ్యాకప్ ప్లేయర్‌గానే ఉంటాడు. కాకపోతే మంచి రికార్డ్ ఉంది టీ20ఐస్‌లో. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. మెయిన్‌గా అయితే ఒక యాంకర్ ప్లేయర్‌గా అయితే పనికొస్తాడు. మంచి కన్సిస్టెన్సీ ప్లేయరే. నెక్స్ట్ అయితే బెన్ డకెట్ ఇంగ్లాండ్ ఓపెనర్. ప్రతి ఒక్క ఫార్మాట్‌లో కూడా ఇరగదీస్తున్నాడు ప్రెజెంట్ అయితే. మెయిన్‌గా అగ్రెసివ్ ఆడతాడు. చాలా అగ్రెసివ్ ఆడతాడు. బౌలర్స్‌ని అటాక్ చేసేస్తాడు. మాక్సిమం 11లోకి వచ్చే ప్లేయర్ బెన్ డకెట్ అయితే. నెక్స్ట్ అయితే కరుణ్ నాయర్ లాస్ట్ ఇయర్ అయితే ఒక 2, 3 మెరుపు అయితే ఆడిండు కానీ ఈసారి ఆపర్చునిటీస్ వస్తాయా రాదో తెలీదు గానీ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే వాడుకునే అవకాశం అయితే పక్కా ఉంటది. నెక్స్ట్ అయితే అభిషేక్ పోరెల్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఉన్నాడు ఢిల్లీ స్క్వాడ్‌లో. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ అంత కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అయితే ఇయలేదు. ఒక మంచి సీజన్ అయితే పడలేదు ఇంతవరకి అభిషేక్‌కి. సో, అది ఆపర్చునిటీస్ వస్తే అయితే పడతానే అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే సాహిల్ పరాగ్ గూడా వీళ్ళకి ఒక బ్యాకప్ బ్యాట్స్‌మెన్‌గానే ఉంటాడు. డొమెస్టిక్ బ్యాట్స్‌మెన్. నెక్స్ట్ అయితే ఆల్ రౌండర్ చూసుకుంటే అక్షర్ పటేల్ వీళ్ళ కెప్టెన్ అండ్ ఆల్ రౌండర్. అక్షర్ పటేల్ అయితే టీ20 వరల్డ్ కప్ గెలిచి వస్తున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ టీమ్‌ని మంచిగా లీడ్ చేసిండు. కాకపోతే కొద్దిగా ప్రెషర్‌కి వెళ్ళిపోయిండు సెకండ్ హాఫ్‌లో. అది మనకు కనపడిపోయింది. ఎందుకంటే డీసీ ఫస్ట్ 5 మ్యాచెస్ గెలిచింది. తర్వాత మొత్తం డౌన్‌ఫాల్ అయిపోయి ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు. ఆ ప్రెషర్ అనేది అక్షర్ ఈసారి ఎట్లా తీసుకుంటాడో చూడాలి. అండ్ మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఫ్లోటర్‌లా వాడుకోవచ్చు. ఫినిషింగ్ చేస్తుండు. మంచిగా ఇన్నింగ్స్ స్టెబిలిటీ చేస్తాడు. యాంకర్‌గా ఆడతాడు. అండ్ మంచి బౌలింగ్ ఆప్షన్ పవర్ ప్లేలో గానీ వికెట్లు తీస్తాడు. కట్టడి చేస్తాడు. మొత్తం ప్రెషర్ పెంచుతాడు. చాలా రకాలుగా అక్షర్ అనేటాయన చాలా పెద్ద అసెట్ ఈ టీమ్‌కి. నెక్స్ట్ అయితే నితీష్ రాణా అయితే లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు ఆర్ఆర్‌కి. ఆర్ఆర్ నుంచి అయితే ఢిల్లీ వాళ్ళు ట్రేడ్ చేసుకోరు నితీష్ రాణాని. నితీష్ రాణా అయితే మాక్సిమం 11లో ఉండే ప్లేయరే. ఎందుకంటే ఒక బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ చాలా అగ్రెసివ్‌గా ఆడతాడు. సో, ఖచ్చితంగా నితీష్ రాణా అయితే 11లో ఉండే ప్లేయరే. నెక్స్ట్ అయితే అశుతోష్ శర్మ కూడా 11లో ఉండే ప్లేయరే. లాస్ట్ ఇయర్ అయితే ఒక మ్యాచ్ అయితే ఇంకా మీకు గుర్తుంటే చాలా ఓడిపోయే మ్యాచ్ అయితే గెలిపించి పెట్టిండు. మామూలు స్టేక్స్ కాదు అదైతే. అండ్ ఆల్ రౌండింగ్ ఆప్షన్ ఇస్తాడు. మంచి బౌలింగ్ కూడా ఏస్తాడు స్పిన్. అశుతోష్ శర్మ అయితే ఖచ్చితంగా ఒక మంచి ఫినిషర్ వీళ్ళకి. ఆ ఫినిషింగ్ ఆర్డర్‌లో పక్కా ఒక నంబర్ 1 ఫినిషర్‌గా ఉంటాడు. నెక్స్ట్ అయితే సమీర్ రిజ్వీకి అవకాశాలు వస్తాయో రాదో తెలీదు గానీ సమీర్ రిజ్వీ అయితే డొమెస్టిక్ సర్క్యూట్‌లో చాలా మంచి ప్లేయర్. సీఎస్‌కే నుంచి అయితే వచ్చిండు. కానీ చాలా మంచి ప్లేయర్, మంచి టాలెంట్.
నెక్స్ట్ అయితే అజయ్ మండల్ కూడా డొమెస్టిక్ ఆల్రౌండర్. నెక్స్ట్ వచ్చేసి అకీబ్ దర్‌కి 8 కోట్ల పైన పెట్టారు ఏకంగా. అకీబ్ దర్ అయితే ఒక బౌలింగ్ ఆల్రౌండర్‌గా ఉంటాడు. మెయిన్‌గా అయితే అతడు మెయిన్‌గా అయితే పేసింగ్‌కి ఎక్కువ. ఆల్రౌండింగ్ అంటే కొంచెం బౌలింగ్ ఆల్రౌండర్ లెక్క. కానీ ఖచ్చితంగా అకీబ్ దర్‌కి కూడా ఛాన్స్‌లు వస్తాయి. ఎందుకంటే అంత పెద్ద ప్రైస్ పెట్టి కొన్నారు కాబట్టి పక్కా ఛాన్స్‌లు అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే విప్రజ్ నిగమ్ లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఢిల్లీకి. బ్యాట్‌తోని గానీ, బాల్‌తోని గానీ, ఫీల్డ్‌తోని గానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ముఖ్యంగా లోవర్ డౌన్ ద ఆర్డర్ అశ్వత్ శర్మతోని కలిపి చాలా మంచి ఫినిషెస్ చేసిండు. ఈసారి కూడా ఖచ్చితంగా 11లో ఉంటాడు. నెక్స్ట్ అయితే త్రిపురాన విజయ్ మాక్సిమం ఒక బ్యాకప్ ఆల్రౌండర్‌గా ఉంటాడు. వీళ్ళు ఒక డొమెస్టిక్‌ని టాలెంట్‌ని కూడా తీసుకున్నారు. నెక్స్ట్ అయితే మాధవ్ తివారీ ఇతను కూడా ఒక బ్యాకప్‌గానే ఉంటాడు. డొమెస్టిక్ సర్క్యూట్ నుంచే వీళ్ళు రిక్రూట్ చేసిర్రు. నెక్స్ట్ అయితే బౌలర్ చూసుకుంటే వీళ్ళ మెయిన్ లీడ్ పేసర్ అయితే మిచెల్ స్టార్క్‌గా ఉన్నాడు. మిచెల్ స్టార్క్ అయితే లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫామ్ చేసిండు. అంతకుముందు లాస్ట్ ఇయర్ కేకేఆర్ కూడా బాగానే పర్ఫామ్ చేసిండు. లాస్ట్ 2 సీజన్స్ అయితే బాగానే ఆడిండు ఐపీఎల్‌లో. కానీ ఇంజ్యూరీ నుంచి వస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అంటే రిటైర్మెంట్ ఇచ్చిండు. సో, ఎట్లా ఆడతాడో చూడాలి. ఎట్లేస్తాడో చూడాలి. మాక్సిమం అయితే మెయిన్ పేసర్‌గా ఉంటాడు. లాస్ట్ ఇయర్ అయితే 2, 3 మ్యాచ్‌లు ఒంటి చేత్తోని గెలిపించిండు డీసీకి. సో, భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మిచెల్ స్టార్క్ పైన అయితే. నెక్స్ట్ అయితే కుల్దీప్ యాదవ్ కూడా టీ20 వరల్డ్ కప్ గెలిచి వస్తుండు. కాకపోతే అన్ని ఆపర్చునిటీస్ అయితే రాలేవు వరల్డ్ కప్‌లో. సో, ఈసారి అయితే ఖచ్చితంగా ఒక కసి పైన ఉంటాడు కుల్దీప్ యాదవ్. అండ్ ఖచ్చితంగా వీళ్ళకి ఒక మెయిన్ బౌలర్. ఆ 4 ఓవర్స్ ఏస్తే ఖచ్చితంగా వికెట్లు పడగొడతాడు. అండ్ ఎకానమీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తాడు. వీళ్ళకి ఒక మెయిన్ స్పిన్నర్‌గా అయితే ఉన్నాడు ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే నటరాజన్ అయితే లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఇంజ్యూరీ పాలనలోనే పడ్డాడు. కానీ ఒక ఫుల్ సీజన్ ఆడితే మాత్రం ఖచ్చితంగా నటరాజన్ నుంచి ఒక పీక్ అయితే చూస్తాం. నటరాజన్ అయితే మంచిగా ఆడితే మాత్రం నటరాజన్ స్టార్క్ కాంబో అయితే డెడ్లీగా ఉంటుంది. ఆ డెత్ ఓవర్స్‌లో కానీ, పవర్ ప్లేలో కానీ మెయిన్‌గా నట్టు యార్కర్స్‌కి అయితే ఫేమస్. నెక్స్ట్ అయితే ముఖేష్ కుమార్ ఒక మెరుపు మెరిచి మళ్ళా డీలో పడిపోయిండు. ఏమైందో ఏమో గానీ ఇండియన్ టీమ్ ప్రతి ఒక్క స్క్వాడ్‌లో వచ్చిండు. మళ్ళా డౌన్ ద ఫార్మ్ అయిపోయిండు. వేరే యంగ్‌స్టర్స్ రిప్లేస్ చేసిర్రు. ముఖేష్ కుమార్ మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ జోన్‌లో ఉంటాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం నిరూపించుకుంటాడు. నెక్స్ట్ అయితే కైల్ జెమిసన్ అయితే మాక్సిమం మిచెల్ స్టార్క్ ఒక బ్యాకప్ ప్లేయరే. అండ్ లుంగి ఎంగిడి కూడా ఒక బ్యాకప్ పేసర్ లానే ఉంటాడు. మాక్సిమం కొన్ని ఛాన్సెస్ రావచ్చు. మిచెల్ స్టార్క్ ఏమన్నా రెస్ట్ ఇస్తే గానీ ఖచ్చితంగా వస్తాయి ఛాన్సెస్. నెక్స్ట్ అయితే దుష్మంత చెమిరా కూడా ఒక శ్రీలంకన్ బౌలర్. మాక్సిమం బ్యాకప్ బౌలర్ కిందనే ఉంటాడు. నెక్స్ట్ అయితే నేను వీళ్ళ 11 తీసిన. 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 1 అయితే బెండకెట్ అయితే ఖచ్చితంగా 11లో ఉండాలి. ఎందుకంటే అగ్రెసివ్ ఓపెనింగ్ మంచిగా ఉన్నాడు. లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి చాలా మంచి పర్ఫామ్ చేస్తుండు ప్రతి ఒక్క ఫార్మాట్‌లో. కాబట్టి ఖచ్చితంగా నేను స్క్వాడ్‌లో ఉండే ప్లేయరే ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఐపీఎల్‌లో కూడా ఇంతవరకు ఆడలేదు. కాకపోతే ఆడితే మాత్రం ఒక ఫుల్ సీజన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకుంటాడు. నెక్స్ట్ అయితే 100% కేఎల్ రాహుల్ ఉండాల్సిందే. వికెట్ కీపింగ్ ఆప్షన్, ఓపెనర్ ఉంటే మాత్రం ఒక్కడే మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది కేఎల్ రాహుల్‌కి. అండ్ స్ట్రైక్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తాడు. అంటే స్టార్టింగ్‌లో కొంచెం మెల్లగానే కానీ మళ్ళీ కవర్ చేసేస్తాడు స్ట్రైక్ రేటు. ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అండ్ ఒక అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అంటే మొత్తం ఒక వెర్సటైల్ ప్లేయర్ కేఎల్ రాహుల్. ఎట్లా ఆడమన్నా ఆడతాడు, ఏడ ఆడమన్నా ఆడతాడు. సో, కేఎల్ రాహుల్ అయితే నెంబర్ 2. నెక్స్ట్ అయితే నితీష్ రాణాకైతే నెంబర్ 3లో చాలా మంచి రికార్డ్ ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్ కూడా. అంటే స్పిన్ కూడా వేస్తాడు. మంచిగా పవర్ ప్లేలు వచ్చినా కానీ మంచిగా ఆడతాడు. అండ్ మిడిల్ ఓవర్స్‌లో వచ్చినా కూడా చాలా బాగా ఆడతాడు. పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడతాడు. అండ్ ఖచ్చితంగా అవతల బౌలర్స్‌ని అయితే ఖచ్చితంగా ప్రెషర్‌లో పెట్టే ఛాన్సే ఉంటది. నెక్స్ట్ అయితే ట్రిస్టన్ స్టబ్స్ అయితే మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం డౌన్ ద ఆర్డర్ ఆడిండు. కాకపోతే ఈసారి డేవిడ్ మిల్లర్ ఉన్నాడు కాబట్టి మిడిల్ ఆర్డరే ఆడే ఛాన్స్ ఉంటది. సో, ఆ మిడిల్ ఓవర్స్ నుంచి డెత్ ఓవర్స్ వరకి ఒక పార్ట్నర్‌షిప్‌ని అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి ట్రిస్టన్ స్టబ్స్. మంచి ఆపర్చునిటీ వస్తది ఈసారి అయితే ఫుల్ సీజన్. అండ్ ఎక్కువ ఛాన్స్ వస్తది నెంబర్ 4లో ఆడితే మాత్రం. నెక్స్ట్ అయితే అక్షర్ పటేల్ అయితే కెప్టెన్, ఆల్రౌండర్, ఒక ఫ్లోటర్ లాగా ఆడతాడు. ఎక్కడ ఆడమన్నా ఆడతాడు. మాక్సిమం అయితే నెంబర్ 5లో స్లాటింగ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా నెంబర్ 5 లోనే ఆడిండు. 50 కూడా కొట్టిండు లాస్ట్ ఇయర్ అయితే. అండ్ మంచిగా కెప్టెన్ చేస్తుండు. అండ్ బౌలింగ్ కూడా 4 ఓవర్స్ ఆప్షన్. సో, నెక్స్ట్ అయితే డేవిడ్ మిల్లర్ అయితే ఫినిషర్‌గా ఉంటాడు. మంచి ఫినిషర్ చేసిండు ఐపీఎల్ హిస్టరీలో అయితే. ఈసారి అయితే లాస్ట్ 2 సీజన్స్ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే జీటీ నుండి వచ్చిండో అప్పటి నుంచి పర్ఫార్మెన్స్ అనేది తగ్గినాయి డేవిడ్ మిల్లర్‌కి ఐపీఎల్‌లో. సో, ఈసారి అయితే ఒక బ్రేక్ త్రూ సీజన్ కావాలనే కోరుకుందాం. నెక్స్ట్ అయితే అశుతోష్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ చాలా నిరూపించుకుండు. ఈసారి కూడా వీళ్ళకి ఒక ప్రీమియం ఫినిషర్‌గా ఉంటాడు. ఆ డేవిడ్ మిల్లర్‌తో కలిసి మెయిన్‌గా మ్యాచ్‌లు ఫినిష్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతాడు. నెక్స్ట్ అయితే విప్రజ్ నిగమ్
విప్రజ్ నిగమ్ కూడా లాస్ట్ సీజన్ లాస్ట్‌లో వచ్చి భారీ భారీ సిక్స్‌లు కొట్టిండు, 4లు కొట్టిండు. అండ్ విత్ బౌలింగ్ ఆల్సో హీ బౌల్డ్ సో వెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ అయితే ఖచ్చితంగా లీడ్ పేసర్ ఉంటాడు. ఆహ్, లెఫ్ట్ హ్యాండ్ బౌలరు. మంచి పవర్ ప్లేలు ఏస్తాడు. డెత్ ఓవర్స్‌లో ఏస్తాడు. చాలా వర్సటైల్ బౌలర్. మంచిగా పనికొస్తాడు. అండ్ మీకు యార్కర్‌లు ఏసి వికెట్లు కూడా తీస్తాడు ఖాళీ. నెక్స్ట్ అయితే కుల్దీప్ యాదవ్ వీళ్ళకి లీడ్ స్పిన్నర్‌గా ఉన్నాడు. మెయిన్‌గా మిడిల్ ఓవర్స్‌లో ప్రెషర్ పెట్టాలంటే ఒక పార్ట్నర్‌షిప్‌ని కుల్లగొట్టాలంటే కుల్దీప్ యాదవ్ వీళ్ళకి మెయిన్‌గా. నెక్స్ట్ అయితే నటరాజన్ అయితే మెయిన్‌గా డెత్ స్పెషలిస్ట్ అంటారు నటరాజన్‌ని. ఆ డెత్ ఓవర్స్‌లో అయితే రన్స్ అయితే పోనీయడు మాక్సిమం. చాలా బాగా చేస్తాడు. నటరాజన్ మాత్రం ఒకవేళ ఇంజ్యూరీ కాకపోతే మాత్రం ఈ టీమ్ అయితే వేరే లెవెల్‌లో ఉండిపోతది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్‌కి వచ్చేస్తే అకీబ్‌దర్ అండ్ ముఖేష్ కుమార్. ఒకవేళ వీళ్ళు బౌలింగ్ ఆప్షన్ తీసుకోవాలంటే ఇవి తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇచ్చిన 11లో మీరు చూస్తే ఆల్రెడీ మీకు నితీష్ రాణా, ట్రిస్టన్ సబ్ కూడా ఆల్రౌండర్ కిందకి వస్తాడు. అండ్ అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ ఆల్మోస్ట్ ఒక 7, 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ బౌలింగ్ ఆప్షన్ ఇంకా కావాలనుకుంటేనేమో అకీబ్‌దర్ అండ్ ముఖేష్ కుమార్‌లో ఇద్దరిని వాడుకోవచ్చు. లేదు ఒక బ్యాటర్ కావాలనుకుంటేనేమో అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, పృథ్వీ షా ఈ ముగ్గురిట్లకరిని ఎవరినన్నా ఒకరిని వాడుకోవచ్చు. సో ఇదైతే నా డీసీ బెస్ట్ ప్లేయింగ్ 11 నా ఒపీనియన్‌లో. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా. నెక్స్ట్ అయితే డీసీ మేజర్ స్ట్రెంగ్త్స్ అయితే చూద్దాం. అండ్ డీసీ మేజర్ స్ట్రెంగ్త్స్ అయితే సూపర్ స్టార్ వికెట్ కీపర్స్. మీరు ఒకసారి వికెట్ కీపర్స్‌ని చూడండి. ఇంత మంచి వికెట్ కీపర్స్ ఏ టీమ్‌లో కూడా లేరు. ఒకటే టీమ్‌లో కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, బెన్ డకెట్. వీళ్ళు ముగ్గురు కూడా వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్స్. ముగ్గురు కూడా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా ముగ్గురు కూడా వాళ్ళ దేశాలకి ఒక సూపర్ స్టార్ వికెట్ కీపర్స్. ముగ్గురు కూడా మంచి పర్ఫామ్ చేస్తారు. ముగ్గురు కూడా 11 ఉండడం వీళ్ళకి చాలా స్ట్రెంత్. అండ్ ముగ్గురు కూడా మంచి ప్లేయర్స్, మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఫాస్ట్ బౌలింగ్ అటాక్. మీరు ఆ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మిచెల్ స్టార్క్, నటరాజన్, మళ్ళీ అకీబ్‌దర్ డొమెస్టిక్ సర్క్యూట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసేస్తుండు. ఆ డెడ్లీ పేస్ అటాక్‌గా మారుతుంది. ఒకవేళ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉంటే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్‌కి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పవర్ ప్లేలో గానీ, డెత్ ఓవర్స్‌లో గానీ. ముందుగా ఇది మెయిన్ ఏందంటే వీళ్ళు మిచెల్ స్టార్క్ గానీ, నటరాజన్ గానీ ఇద్దరు కూడా యార్కర్స్‌కి స్పెషలిస్టులు. యార్కర్‌లేసి ఖాళీ వికెట్ మధ్యలో స్టంప్ అయితే ఇట్లా లేవాల్సిందే. అట్లేస్తారు ఇద్దరు కూడా. సో, వీళ్ళిద్దరు మాత్రం పీక్‌లోకొస్తే అవతల మాత్రం ఔట్ అయిపోతారు అంతే. నెక్స్ట్ అయితే స్పిన్ క్వాలిటీ చూస్తే మీకు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒకటే టీంలో ఉండడం అనేది చాలా బెనిఫిట్. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఇండియన్ టీమ్ కూడా వీళ్ళిద్దరే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తితో పాటు. సో, అంతటి స్పిన్నర్లు వీళ్ళు వరల్డ్ కప్ గెలిచొస్తారు ఇద్దరు కూడా. మంచి క్వాలిటీ ఇద్దరు కూడా రన్‌లు ఆపుతారు, వికెట్లు తీస్తారు. మెయిన్‌గా కుల్దీప్ యాదవ్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఒక మేజర్ స్ట్రెంత్ అవుతాడు. నెక్స్ట్ అయితే వీళ్ళ వీక్‌నెస్ చూద్దాం. డీసీ మేజర్ వీక్‌నెస్ ఏందంటే ఇంజ్యూరీ కన్సర్న్స్. స్టార్క్ లాస్ట్ సీజన్‌లో ఒక 2, 3 మ్యాచ్‌లు మిస్ అయ్యిండు ఫిట్‌నెస్ వల్ల. అండ్ నటరాజన్ అయితే చాలా మ్యాచ్‌లు మిస్ అయిపోయిండు. అంతకుముందు సీజన్‌లో అయితే ఆడలేదసలు. సో, వీళ్ళు ఫిట్‌గా ఎంతవరకు ఉంటారనే దానిపైన చాలా డిపెండ్ అయి ఉంటది. ముఖేష్ కుమార్ కూడా లాస్ట్ సారి ఇంజ్యూరీ అయ్యిండు. సో, వీళ్ళకి ఇంజ్యూరీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఆ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసి ఒకవేళ ఇంజ్యూరీస్ ఏం కాకపోతే మాత్రం ఈ డీసీ స్క్వాడ్‌ని ఎవ్వరు ఆపలేరు. నెక్స్ట్ అయితే మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ. మిడిల్ ఆర్డర్‌లో మీరు చూస్తే ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ వీళ్ళు ముగ్గురు పైన కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే సడెన్‌గా వికెట్లు పడిపోతే వీళ్ళు ఎంతవరకు ప్రెషర్ మెయింటైన్ చేస్తారనేది చూడాలి. ఖచ్చితంగా ఆ మిడిల్ ఆర్డర్ అయితే ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి. అందుకే అది ఒక వీక్‌నెస్‌గా కనపడుతుంది. వాళ్ళు పర్ఫార్మ్ చేస్తే మాత్రం అది కూడా కాకుండా అయిపోతది. నెక్స్ట్ అయితే ఎక్స్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే నెంబర్ 1 అశుతోష్ శర్మ. ఖచ్చితంగా అశుతోష్ శర్మ అయితే వీళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక్కడే ఒంటి చేత్తోని చాలా మ్యాచ్‌లు గెలిపించిండు. డౌన్ ది ఆర్డర్ మీ డీసీ టీమ్ హోప్స్ కోల్పోయినప్పుడల్లా ఒక ఆశ అయితే ఇస్తుండు అశుతోష్ శర్మ. అండ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తుండు. అండ్ కళ్ళు చెదిరే క్యాచ్‌లు కూడా పట్టిండు. ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్. నెక్స్ట్ అయితే ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఈసారి మిడిల్ ఆర్డర్స్‌లో ఆడుతుంది కాబట్టి ఒక ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఒక 400, 500 రన్స్ సీజన్ వచ్చిందంటే మాత్రం ఎవ్వరు ఆపలేరు డీసీని. మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ అని మాట్లాడుకున్నాం కదా! దానికైతే ట్రిస్టన్ స్టబ్స్ ఒక ఆన్సర్ అవుతాడు. నెక్స్ట్ అయితే నటరాజన్ ఫిట్‌గుండి 4 ఓవర్స్ కూడా మంచిగా ఏసి ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకున్నా సరే, ఆ 4 ఓవర్స్ కూడా మంచిగా ఏసి యార్కర్‌లేసి అవతల బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఈళ్ళు ముగ్గురైతే ఎక్స్ ఫ్యాక్టర్స్ అవుతారు. సో, నా ఒపీనియన్‌లో ఇది నేను డీసీ అనాలిసిస్, ఫుల్ స్క్వాడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ప్రాబబుల్ 11 మీ మీ అనాలిసిస్ ఏమనిపిస్తుంది? అంటే మీ బెస్ట్ 11 ఎవరు? మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం బీసీటీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. జై హింద్.